మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము నుండి మనం చదువుకుందాం. అయితే పరలోకమందును భూమి మీదను ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనములను మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనములను మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చాలు. తర్వాత అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనములను మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనములను మనం చదువుకున్నాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి ఈ యొక్క 3 వాక్య భాగాలలో కామన్గా మనకు కనిపించేటటువంటి మాట ఏమిటి అని అంటే బాప్తిస్మము. ఏంటది? కామన్గా మనకు కనిపించే మాట బాప్తిసం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, దేవునిని రక్షకుడిగా అంగీకరించినటువంటి మనము, యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవుడు అని గ్రహించిన ప్రతి ఒక్కరికి బాప్తిస్మము అనేటటువంటిది చాలా అవసరమై ఉన్నది. బాప్తిస్మము అనేటటువంటిది చాలా అవసరమైంది. ఈ బాప్తిస్మము అనేది ఎవరు పడితే వాళ్ళు తీసుకునేది కాదు. జాగ్రత్తగా వినండి. బాప్తిస్మము అనేదంట ఎవరు పడితే వారు తీసుకునేది కాదు. అయితే మరి ఎవరు తీసుకోవాలి బాప్తిసం? ఎవరు తీసుకోవాలి బాప్తిసము అని అంటే, ఎవరైతే యేసు క్రీస్తు దేవుడని నమ్ముతారో, యేసు ప్రభు రక్షకుడని నమ్ముతారో, యేసు ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అని, ఆయనే నిజమైన ఏకైక దేవుడు అని, పాపముల నుండి విడిపించేవాడు, నరకము నుండి తప్పించగలిగిన ఏకైక దేవుడు ఆయనే అని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే బాప్తిసం తీసుకున్నటకు అర్హత కలిగినటువంటి వారు. ఇంకో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు అని నమ్మటం మాత్రమే కాదు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మటం మాత్రమే కాదు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా హృదయంలోనికి అంగీకరించాలి. ఏం చేయాలంట? సొంత రక్షకుడిగా హృదయంలోనికి అంగీకరించాలి. హృదయంలోనికి అంగీకరించి వారి జీవితాలను యేసయ్యకు సమర్పించాలి. యేసయ్యకు వారి యొక్క జీవితాలను సమర్పించినటువంటి వారు మాత్రమే ఈ బాప్తిసం పొందుకొనుటకు, బాప్తిసం తీసుకొనుటకు అర్హత కలిగినటువంటి వారు. అంతేగాని అందరూ ఈ బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ
తీసుకోవలసిన అర్హత కానీ లేదు అనేటటువంటి విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో బాప్తిసం తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఏమని సపోర్ట్ చేస్తూ ఉందంటే, బైబిల్ దేనికి సపోర్ట్ చేస్తూ ఉందంటే విశ్వాసుల బాప్తిసాన్ని బైబిల్ గ్రంథం సపోర్ట్ చేస్తూ ఉంది. బైబిల్ సపోర్ట్స్ బిలీవర్స్ బాప్టిజం. ఎవరు బాప్టిజం అంట? బిలీవర్స్ బాప్టిజం. మారు మనసు పొందిన వారే బాప్తిజం తీసుకోవాలి. రక్షణ అనుభవం కలిగిన వారే బాప్తిజం తీసుకోవాలి. యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవునిగా అంగీకరించి వారి జీవితాలను యేసయ్యకు అర్పించిన వారే బాప్తిజం తీసుకోవాలి. వారు మాత్రమే అర్హత కలిగినటువంటి వారు. అయితే నాదొక ప్రశ్న ఏంటంటే, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ బాప్తిజం తీసుకోమని చెప్తా ఉంది. కామన్గా మనం చదివినటువంటి వాక్య భాగంలో బాప్తిజం తీసుకోవాలి అని ఉంది. అయితే ఇక్కడ వ్రాయబడింది ఓకే, నిజమే, కానీ ఎందుకు తీసుకోవాలి అని చెప్తారా? మన ఐడియా ఉందా అమ్మా? రక్షణ పొందిన తర్వాత ఓకే, నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి ఐడెంటిటీ. బాప్తిసం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళమా? ఇది కూడా ఒక ప్రశ్న కదా. పరలోక రాజ్యం చేరటానికి బాప్తిసం తీసుకోవాలి. ఓకే, ఇంకా అంతేనా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బాప్తిసం అవసరమా? దేవునితో అతి దగ్గరగా సమీపంగా ఉండడానికి బాప్తిసం తీసుకో. వెరీ గుడ్. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే. సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి దొంగ, యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు కదా. అందులో ఒకడు యేసు ప్రభుని హేళన చేశాడు కదా, కానీ రెండోవాడు యేసు ప్రభుని అంగీకరించాడు కదా. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత యేసయ్య ఆ వ్యక్తితో అన్నటువంటి మాట ఏంటి? నేడే. ఎప్పుడంట? నేడే నీవు నాతో పరదేశులో ఉండు అని చెప్పేసి ఆ దొంగతో యేసు ప్రభు చెప్పారు. ఆ దొంగకి యేసయ్య వాగ్దానం చేశారు. అంటే పరలోక రాజ్యం ఎప్పుడు కన్ఫర్మ్ చేయబడింది? పరలోక రాజ్యం అనేది ఎప్పుడు కన్ఫర్మ్ చేయబడింది మనకి? మనము రక్షణ పొందిన నాడే. జాగ్రత్తగా ఆలోచించండి, మాట అర్థమవుతుంది కదా. రక్షణ పొందిన నాడే నీవు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తి. ఇంకా మాట అర్థమవుతుంది కదా. నీవు పరలోకానికి వెళ్ళడానికి ఎవ్వరు నిన్ను ఇంకా ఆటంకపరచరు. నిన్ను పరలోకం వెళ్ళకుండా ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకు అనంటే నీవు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావు. నీవు సాతాను అధికారం క్రింద నుండి దేవుని అధికారం క్రిందకు వచ్చావు. ఎవరి అధికారం క్రిందకు వచ్చావు? దేవుని అధికారం క్రిందకు వచ్చావు. ఇప్పుడు నీవు ఎవరి ఆధీనంలో ఉన్నావు? దేవుని ఆధీనంలో ఉన్నావు. ఎవరి ఆధీనంలో? దేవుని ఆధీనంలో ఉన్నావు. దేవుని ఆధీనంలో ఉన్నటువంటి నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. అర్థమవుతుందా? ఇంకా కన్ఫామ్గా చెప్పేదేంటి అని అంటే నువ్వు పరలోకానికి వెళ్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా చేతిలో నా గుప్పిట్లో ఏదో ఒకటి పెట్టుకున్నాను. అర్థమవుతుంది? నేను ఒకటి పెట్టాను, గట్టిగా పెట్టుకున్నా. నేను ఇట్లా గట్టిగా పెట్టుకుని ఉన్నప్పుడు ఆ పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చి నా చేతిని విడిపించుకుని ఇందులో ఉన్న తీసుకోగలరా? నేను గట్టిగా పట్టుకున్నా.
ఆ పిల్లలు వాళ్ళు వచ్చి ఏమన్నా తీసుకోగలరా? ఎందుకని? వాళ్ళ బలం కంటే నా బలం గొప్పది. నా మాట అర్థమైందా? వాళ్ళ బలం కంటే నా బలం గొప్పది. అంటే నీవు మారు మనసు పొందిన తర్వాత, నీవు రక్షణ పొందిన తర్వాత నీవు ఎవరి ఆధీనంలోకి వచ్చావంటే సర్వశక్తిమంతుడైన దేవుని ఆధీనంలోకి వచ్చావు. ఆ మాట అర్థమవుతుంది కదా? సర్వశక్తిమంతుడైన దేవుని ఆధీనంలోకి వచ్చావు. ఇంకా నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. నిన్నెవ్వరు కూడా ఏమి చేయలేరు. చెప్పడానికి యోహాను సువార్తలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ సమయం కొద్దిగా ఉన్నందువల్ల నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఏంటి అని అంటే, నిన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు. నీవు పరలోక సంబంధివి, నీవు దేవుని సంబంధివి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు నీకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు కంచెను నాటాడు. దేవుడు నీకు భద్రతగా ఉన్నాడు. దేవుడు నీకు ఆయన భద్రతను అనుగ్రహించాడు. ఆయన భద్రతను అనుగ్రహించాడు. ఆయన భద్రతలో నీవు ఉన్నావు. మాటలు చెప్పాలంటే జెడ్ కేటగిరీ కంటే ఎక్కువ భద్రత ఉంది మనకి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుని భద్రత ఉంది, ఓకే, మంచిదే. కానీ మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మము అనేది పరలోకానికి వెళ్ళడం కోసం కాదు. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నువ్వు రక్షణ పొందావు, మారు మనసు పొందావు. కాబట్టి నువ్వు పరలోక నువ్వు నా బిడ్డవి, నా కుమారుడవు, నా కుమార్తెవు అని దేవుడు ప్రామిస్ చేశాడు. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. ఆ క్షణం తర్వాత నువ్వు రక్షణ పొందిన నెక్స్ట్ మూమెంట్లో మనం చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మూమెంట్లో మనం చనిపోతే, లేదా నెక్స్ట్ డే మనం చనిపోయినా కానీ పరలోకానికి వెళ్ళిపోతాం. అయితే బాప్తిస్మము అనేది మనం పరలోకానికి వెళ్ళడం కోసం కాదు. జాగ్రత్తగా వినండి. మరైతే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఒకటి, బాప్తిస్మం తీసుకోమని యేసుక్రీస్తు ఆజ్ఞ. ఏంటది? బాప్తిస్మం తీసుకోమని యేసుక్రీస్తు ఆజ్ఞ. మనం చదువుకున్నటువంటి వాక్యాలలో మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ మనం చదివినటువంటి వాక్య భాగంలో మనం ఏం చూసాము అని అంటే, మీరు బాప్తిస్మివ్వుడి అని చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మియుడి అని చెప్పేసి యేసయ్య తన శిష్యులకు తెలియపరిచారు. ఈవెన్ మార్కు సువార్తలో కూడా ఇక్కడ ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంటే బాప్తిస్మము అనేది ఒక ఆజ్ఞ. బాప్తిస్మం అనేది ఏంటి? అది యేసయ్య మనకిచ్చినటువంటి ఆజ్ఞ. యేసయ్య ఆజ్ఞ గనక ఆ ఆజ్ఞను ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. నా మాట అర్థమవుతుందా? చాలామంది బాప్తిస్మం అవసరం లేదు అని అంటారు. నేనంట, బాప్తిస్మము ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరం అంటే, ఈ బాప్తిస్మము యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించారు కనుక ఆ ఆజ్ఞను మనం నెరవేర్చాలి. ఏం చేయాలి? ఆజ్ఞను మనం నెరవేర్చాలి. ఒకవేళ ఆజ్ఞను మనము నెరవేర్చకపోయినట్లయితే ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అవుతా ఉంది. కనుక బాప్తిస్మము అనేది ఖచ్చితంగా విశ్వాసులమైనటువంటి మనకు చాలా అవసరమైనది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రెండోదిగా మనం చూసినట్లయితే, ఈ బాప్తిస్మమును యేసు ప్రభువారు మాదిరిగా చూపించారు. ఏం చేశారు? బాప్తిస్మమును యేసు ప్రభువారు మాదిరిగా చూపించారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను బాప్తిసాలు ఇస్తూ ఉంటే యేసు ప్రభు కూడా వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన ఏం చేశారు? యేసు ప్రభు కూడా వెళ్ళి బాప్తిస్మం తీసుకుని ఉన్నారు. ఆయన మనకు ఒక మంచి మాదిరిని చూపించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిస్మము అనేది యేసయ్య ఆజ్ఞ. రెండోదిగా బాప్తిస్మము అనేది యేసయ్య చూపించినటువంటి మాదిరి.
యేసయ్య చూపించినటువంటి మాదిరి. మూడవదిగా బాప్తిస్మము ద్వారా బహిరంగంగా మనము యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటూ ఉన్నాం. బహిరంగంగా యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు మారు మనసు పొందాం. మనం మారు మనసు పొంది యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు రక్షకుడని అంగీకరించాము. ప్రభువా, నేను పాపిని అని గ్రహించాను, నా పాపములను క్షమించు అయ్యా, నన్ను నరకం నుండి తప్పించు ప్రభువా, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇదిగో నీ బిడ్డగా నన్ను చేర్చుకో, నా హృదయంలోనికి రా ప్రభువా, నా దేవుడిగా నా రక్షకుడిగా ఉండు అని మనము ప్రార్థన చేసాం, దేవునిని అంగీకరించాం. ఇదంతా ఎట్లా జరిగింది అని అంటే ఇంటర్నల్గా జరిగింది, బహిరంగంగా జరగల, కంటికి కనపడకుండా జరిగింది, హృదయంలో జరిగింది, మనసులో జరిగింది. అన్నమాట అర్థమవుతుంది కదా. సో ఇది లోపల జరిగిన కార్యం అన్నమాట. ఎక్కడ లోపల జరిగినటువంటి కార్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే అంతరంగికంగా లోపల జరిగినటువంటి కార్యమును బహిరంగంగా బాప్తిసం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటా ఉన్నాము. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బహిరంగంగా ఒప్పుకుంటా ఉన్నాం. రేపటి దినాన బాప్తిసం ఇచ్చేటప్పుడు మనం అడుగుతూ ఉంటాం. బాప్తిసానికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాం. ఏమని అడుగుతాము అని అంటే, యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటున్నావా అని చెప్పేసి అని అడుగుతాం. అక్కడ అందరూ సంఘమందరూ ఉంటారు కదా, మీరందరూ ఉంటారు. మీ అందరి ముందు బాప్తిసం తీసుకునేవారు మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడుతూ ఉంటే మీ ముందు వారు చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు అడుగుతారు, యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నావా? ఎస్, నేను నమ్ముతున్నాను. నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నావా? ఎస్, నేను ఒప్పుకున్నాను. ఇదిగో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు నీ కొరకే, నీ పాపముల నుండి నిన్ను విడిపించడం కొరకే ఆయన చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు, నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నేను నమ్ముతున్నాను. నువ్వు చనిపోతే పరలోకానికి వెళుతావు అని నువ్వు నమ్ముతున్నావా అంటే ఎస్, నేను నమ్ముతున్నాను అని ఏం చేస్తారంటే సంఘమందరి ఎదుట బాప్తిసం తీసుకునేవాళ్ళు ఒప్పుకుంటారు. ఏం చేస్తారు? బాప్తిసం తీసుకునేవాళ్ళు ఒప్పుకుంటారు. అంటే ఈ బాప్తిస్మము అనేది బహిరంగ ఒప్పుకోలు. ఏంటది? బహిరంగ ఒప్పుకోలు. బహిరంగంగా ఒప్పుకుంటా ఉన్నాం. మూడోదిగా. నాలుగోదిగా బాప్తిస్మము ఎందుకొరకు తీసుకోవాలి అని అంటే ఇట్స్ అన్ ఐడెంటిఫికేషన్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తుతో నేను ఉన్నాను అని ఒక గుర్తింపు కొరకు. దేవునికి స్తోత్రం చేద్దామా? చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏంటి? 4 విషయాలు చూసాం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మొదటగా ఇది యేసు ప్రభు ఆజ్ఞ. రెండోది యేసు ప్రభు చూపించినటువంటి మాదిరి. మూడోదిగా బహిరంగంగా ఒప్పుకుంటున్నాం. బాప్తిసం ద్వారా బహిరంగంగా ఒప్పుకుంటున్నాం. నాలుగోదిగా యేసు ప్రభుతో నేనున్నా, యేసయ్య నాతో ఉన్నారు, నాలో ఉన్నారు అని మనం ఏం చేస్తున్నాం? ఒక గుర్తింపు. ఏంటంటే ఇది ఒక గుర్తింపు కొరకు. సో బాప్తిసం తీసుకోవడం ఎంత అవసరమైంది, అర్థమవుతుంది కదా, ఎంత ప్రాముఖ్యమైనటువంటిది కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా బాప్తిస్మము అనేది చాలా అవసరమైంది, చాలా ప్రాముఖ్యమైంది. ఎవరికి ఇది బాప్తిస్మము? విశ్వాసుల బాప్తిసం. ఎవరికి బాప్తిసం అంట? విశ్వాసులకు బాప్తిసం. మారు మనసు పొందిన వారికి, రక్షణ పొందిన వారికి బాప్తిసం చాలా అవసరమై ఉన్నది. బాప్తిసం చాలా అవసరమైంది. తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బాప్తిసంలో కొన్ని రకాలు ఉన్నాయి. ఇంతకు మునుపు బాప్తిసం ఇచ్చినప్పుడు నేను చెప్పాను బాప్తిసంలో ఉన్నటువంటి రకాలు. వీటిలో కొన్నిటిని మీరు వినుంటారు. ఒకవేళ మీరు వినకపోతే ఇప్పుడు నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటి అని అంటే, మొదటిగా ఫ్లాగ్ బాప్టిజం అంటారు. ఏంటది? ఫ్లాగ్ బాప్టిజం, జెండా క్రింద బాప్టిజం. ఏ బాప్టిజం? జెండా క్రింద బాప్టిజం. అంటే ఇట్లాగే ఎవరైనా
నేను దేవుని నమ్ముతున్నాను, రక్షణ పొందాను అని వచ్చినటువంటి వారి దగ్గరికి ఏం చేస్తారంటే, ఇటు ఎడం వైపు నుంచి జెండా ఏదో మొత్తం ఎర్ర జెండా ఏదో ఉంటుంది, ఆ ఎర్ర జెండా ఇటు పెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిసం ఇటు తిప్పేస్తారు. బాప్తిసం అయిపోయింది. అర్థమవుదా? అది వాళ్ళకి బాప్తిజం అయిపోయింది. ఇది ఒక రకమైనటువంటి బాప్తిజం. దీన్నే ఫ్లాగ్ బాప్తిజం అని అంటారు. జెండా క్రింద బాప్తిజం. రెండవదిగా బ్లాంకెట్ బాప్తిజం. ఏంటది? బ్లాంకెట్ బాప్తిజం. ఈ బ్లాంకెట్ బాప్తిజం ఏంటి అని అంటే, దుప్పటి కప్పుతారు. ఏం చేస్తారు? దుప్పటి కప్పుతారు. నువ్వు నమ్ముతున్న ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ అడుగుతారు. ఏమని? యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నావా? రక్షణ పొందావా? పాపాలు ఒప్పుకున్నావా? నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావా? చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఈ దుప్పటి ఎట తీసి ఎట కప్పేస్తారు. కప్పి ఎట తీస్తారు. అయిపోయింది బాప్తిజం. ఇదొక రకమైనటువంటి బాప్తిజం. దాన్ని ఫ్లాగ్ బాప్తిజం అని చెప్పేసి అని అంటారు. బ్లాంకెట్ బాప్తిజం అని చెప్పేసి అని అంటారు. బ్లాంకెట్ బాప్తిజం. థ్యాంక్ యూ. బ్లాంకెట్ బాప్టిజం అని చెప్పేసి అని అంటారు. మూడవది ఏంటంటే చైల్డ్ బాప్టిజం లేదా ఇన్ఫాంట్ బాప్టిజం. ఏంటది? చైల్డ్ ఆర్ ఇన్ఫాంట్ బాప్టిజం అని అంటారు. అంటే చిన్నపిల్లలకు బాప్తిజం ఇచ్చేస్తారు. చిన్న వయసులోనే బాప్తిజం ఇచ్చేస్తారు. కొన్ని సంఘాలలో చిన్నపిల్లలకే బాప్తిజం ఇచ్చేస్తారు. వాళ్ళకి ఎందుకు ఇస్తారో తెలీదు, వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియదు. అర్థమవుతుంది కదా? పాపం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. తర్వాత మారు మనసు అంటే ఏంటో తెలియదు. రక్షణ అంటే ఏంటో తెలియదు. పరలోకం అంటే ఏంటో తెలియదు. మొత్తం మీద ఏదో చర్చకు వస్తున్నాం, అసలు గారు వాక్యం చెప్తున్నారు, వింటున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం. కానీ పాపమును గురించి, పాపపు గురించిన పశ్చాత్తాపం గురించి, వీటి అనుభవాలు అనేవి పిల్లల్లో ఏమీ కూడా ఉండవు. సో చిన్నపిల్లలకే బాప్తిజం ఇచ్చేస్తూ ఉంటారు. ఇదొక రకమైనటువంటి బాప్తిజం. తర్వాత నాలుగోదిగా మనం చూసినట్లయితే స్ప్రింక్లింగ్ బాప్తిజం అంటారు. అంటే చిలకరింపు బాప్తిజం. ఏంటది? చిలకరింపు బాప్తిజం. బహుశా దీన్ని మీరు చూసుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళని తీసుకొచ్చి ఏదో గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో నీళ్ళు ఉంటాయి, ఒక చేతిలో సిలువ అక్కడే సిలువ ఉంటుంది. ఏమంటారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం అని చెప్పేసి అయిపోయింది. బాప్తిజం అయిపోయింది. అర్థమవుతుంది కదా? బాప్తిజం అయిపోయింది. ఇది మూడో రకమైనటువంటి బాప్తిజం. అర్థమవుతుందా? మూడో రకమైనటువంటి బాప్తిజం. నాలుగోది ఏంటి అంటే ముంపుడు బాప్తిజం. ఏంటది? ముంపుడు అంటే నీళ్ళల్లో ముంచుతారు. ఏం చేస్తారు? నీళ్ళల్లో ముంచి పైకి లేపుతారు. ఇది నాలుగో రకమైనటువంటి బాప్తిజం. ఎన్ని రకాలు చూసారు మీరు ఇప్పుడు బాప్తిజం? ఫస్ట్ ఏంటి? ఫ్లాగ్ బాప్తిజం, బ్లాంకెట్ బాప్తిజం, చైల్డ్ బాప్తిజం, స్ప్రింక్లింగ్ బాప్తిజం, దాన్ని ముంచుడు బాప్తిజం అని చెప్పేసి ఇమ్మర్షన్ బాప్తిజం అంటారు. అని అంటారు. ఓకే, ఇప్పుడు 5 రకాలైనటువంటి బాప్తిజం గురించి మీరు విన్నారు. అర్థమవుతుందా? 5 రకాలైనటువంటి బాప్తిజం గురించి ఉన్నారు. ఇంకొక బాప్తిజం గురించి చెప్తూ ఉన్నారు. ఏంటి ఇంకొక రకమైన బాప్తిజం ఏంటి అని అంటే యేసునామములో బాప్తిజం. ఏ నామం? యేసునామములో బాప్తిజం. ఇదిగో మీరు యేసునామమున బాప్తిజం తీసుకుంటేనే మీకు పరలోకం, లేదంటే మీకు పరలోకం లేదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యేసునామమున మీరు బాప్తిజం పొందుడి అని పదాలు మనం చదువుతాం. ఉదాహరణకు ఇక్కడ అపోస్తుల కార్యాల్లో కూడా మనం చదివినటువంటి మాట ఏమిటి అని అంటే 38వ వచనములో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి.
ఓకే, ఇక్కడ కూడా యేసు నామమును మీరు బాప్తీసం పొందుడి అని అన్నాడు. ఇంకా కొన్ని పత్రికల్లో కూడా యేసు నామమును బాప్తీసం అని కూడా మనం చదువుతూ ఉంటాం. అయితే ఎందుకు యేసు నామమున మీరు బాప్తీసం పొందుడి అని వారికి చెప్పారు అనంటే, చెప్పడానికి గల కారణం ఏంటి అనంటే, ఆ దినాలలో యేసు ప్రభువుని దేవునిగా వారు అంగీకరించలేదు యూదులు. జాగ్రత్తగానండి, యూదులు యేసు ప్రభుని దేవునిగా అంగీకరించాల, రక్షకుడుగా అంగీకరించాల. అర్థమవుతుంది కదా? రక్షకుడిగా అంగీకరించకుండా యేసు ప్రభుని కేవలము ఒక ప్రవక్తగా, అర్థమవుతుందా, ఒక బోధకుడిగా మాత్రమే వారు చూశారు. దేవునిగా చూడలేదు, రక్షకుడిగా చూడలేదు. ఇక్కడ శిష్యులు లేదా అపోస్తుల కర్తవ్యం ఏంటి అని అంటే, యేసుక్రీస్తుయే నిజమైన దేవుడు. ఎవరంట? యేసుక్రీస్తుయే నిజమైనటువంటి దేవుడు, యేసుక్రీస్తుయే రక్షకుడు, యేసుక్రీస్తుయే పాపముల నుండి విడిపించి పరలోక రాజ్యాన్ని ఇచ్చే ఏకైక దేవుడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అర్థమంత ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళడానికి అదే బోధించారు, దాన్నే వాళ్ళు చేశారు. అందుకనే తరచుగా వాళ్ళు ఏమన్నారు అని అంటే, యేసునామమున మీరు బాప్తీసం పొందుడి అని శిష్యులకు చెప్పారు. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్పారు, బాప్తీసం గురించి చెప్పినప్పుడు ఏమని యేసయ్య చెప్పారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిస్మము ఇవ్వుడి అని చెప్పేసి యేసు ప్రభు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దాదాపుగా 6 రకాలైనటువంటి బాప్తిసాలు మనం వింటా ఉన్నాం. 6 రకాలైనటువంటి బాప్తిసాలు వింటా ఉన్నాం. అయితే అసలు బాప్తిస్మము అంటే ఏంటో మనకు తెలియాలి కొంత. అర్థమవుతుందా? బాప్తిసం యొక్క అర్థం ఏంటి, ఆ బాప్తిసం తీసుకునే విధానం ఏంటో, దాని మూలార్థం ఏంటో మనకు తెలిస్తే ఈ 6 రకాలలో ఏది నిజమైన బాప్తిస్మమో మనకు అర్థమవుతూ ఉంటుంది. నా మాట అర్థమవుతుంది కదా? ఈ 6 రకాలలో ఏది నిజమైనటువంటి బాప్తిస్మమో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు బాప్తిజం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అని అంటే, గ్రీకు భాషలో బాప్తిజంని బాప్టిజో అని చెప్పేసి అని అంటారు. గ్రీకు భాషలో ఏమంటారు? బాప్టిజో అని అంటారు. బాప్టిజో అనగా అర్థం ఏంటి అని అంటే, టు డిప్ ఇంటూ అని అర్థం. అర్థమైంది కదా? బాప్టిజో అంటే అర్థం ఏంటంటే టు డిప్ ఇంటూ అని అర్థం. అర్థమవుతుంది కదా? అంటే లోనికి ముంచుట అని అర్థం. అర్థమవుతుంది కదా? లోనికి ముంచుట. మరి మనం చెప్పినటువంటి ఈ యొక్క 6 రకాలైనటువంటి బాప్టిజాలలో అర్థమవుతుందా, లోనికి ముంచేటటువంటి బాప్టిజం ఏది? బ్లాంకెట్ ద్వారా లోనికి మునగం, ఫ్లాగ్ బాప్టిజం ద్వారా లోనికి మునగం, స్ప్రింక్లింగ్ ద్వారా లోనికి మునగడం అనేది ఉండదు. తర్వాత చైల్డ్ లేదా ఇన్ఫాంట్ బాప్టిజం ద్వారా ఉన్నా కానీ వాళ్ళకి పాపం పరిశుద్ధత అనేది వాళ్ళకి తెలియదు. ఓకేనా? తర్వాత యేసు నామం ఇన్ జీసస్ నేమ్ అనేది ఉన్న లోనికి మునిగినా కానీ త్రిత్వమైనటువంటి దేవుడు అక్కడ లేడు. సో వి డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో దానిని మనం అంగీకరించం. అయితే మరి లోనికి మునిగేటటువంటి బాప్తిజం ఏది అని అంటే ఇమ్మర్షన్ బాప్తిజం. అర్థమవుతుంది కదా? ఇమ్మర్షన్ బాప్తిజం అంటే ఇట్లాగా లోనికి ముంచేది ఇమ్మర్షన్ అంటే ముంచుట అని అర్థం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిజం అంటే లోనికి ముంచుట అని అర్థం. అర్థమవుతుంది కదా? బాప్తిజం అంటే లోనికి ముంచుట అని అర్థం. ఇప్పుడు బాప్తిజం అంటే లోనికి ముంచుట అని అర్థం మంచిదే.
బాప్తిజం ఎందుకు తీసుకోవాలో కూడా మనం నేర్చుకున్నాం. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు బాప్తిజం తీసుకొనుట ద్వారా లేదా బాప్తిజం తీసుకునేటటువంటి విధానాన్ని మనం నేర్చుకున్నప్పుడు ఈ బాప్తిజం మనకు ఏ అర్థాన్ని ఇస్తూ ఉంది? బాప్తిజం తీసుకున్నట్టు వలన మనకేమవుతా ఉంది? బాప్తిజం తీసుకున్నట్టు వలన మనకేమవుతా ఉంది? చాలామంది అనుకుంటారు బాప్తిజం తీసుకుంటే మనకేదో అద్భుతాలు జరిగిపోతాయి అని అనుకుంటారు. జాగ్రత్తగా వినండి. బాప్తిజం తీసుకుంటే మన రోగాలు పోతాయి అని అనుకుంటారు. బాప్తిజం తీసుకుంటే మనకు ఆశీర్వాదం వచ్చేస్తుంది అని అనుకుంటారు. అఫ్కోర్స్ దేవుడు దీవిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మనకు తోడుగా ఉంటారు. అర్థమవుతుంది కదా? దేవుని సన్నిధి మనకు ఉంటుంది. కానీ అది బాప్తిజం ద్వారా మాత్రమే జరుగుతుంది అనేది మాత్రం అబద్ధం. అన్నమాట అర్థమవుతుంది కదా? బాప్తిజం ద్వారా మాత్రమే జరుగుతుంది అనేది అబద్ధం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బాప్తిజం తీసుకొనక మునుపు దేవుని యందు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసిన దేవుడు నీకు కార్యం చేస్తాడు. దేవుని మీద నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు జవాబిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. దేవుని సన్నిధి నీకు ఉంటా ఉంది. మరి ఈ బాప్తిజం తీసుకొనుట వలన మనకు కలిగే మేలేంటి? ఈ బాప్తిజం తీసుకునేట వలన మనము పొందుకునేటటువంటి మేలేమిటి అని అంటే, మొదటిగా ఈ బాప్తిజం తీసుకొనుట వలన, జాగ్రత్తగా వినండి, బాప్తిజం తీసుకొనుట వలన ఒక వ్యక్తి నేను యేసు ప్రభు దేవుడు అని నేను నమ్ముచున్నాను గనుక నేను ఆయనను ఆజ్ఞను నెరవేర్చాలి, ఆయన చూపించినటువంటి మాదిరిలో నేను నడవాలి, మరియు ఆయన చూపించిన మాదిరిలో నడవటం మాత్రమే కాదు, నేను ఆయనను బహిరంగంగా ఒప్పుకోవాలి అని బాప్తిజం కొరకు వచ్చినటువంటి వ్యక్తిని ఏం చేస్తాము అని అంటే ఇట్లా లోనికి ముంచుతాం. ఏం చేస్తాము? ఇట్లా లోనికి ముంచుతాం. కొంతమంది ఏం చేస్తారు అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కదా, ఇట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు 3 సార్లు ముంచుతారు. ఎన్నిసార్లు ముంచుతారు? ఈ 3 సార్లు ముంచుతారు. చనిపోయిన వ్యక్తి ఎన్నిసార్లు చనిపోతాడు అమ్మా? సరే చచ్చిపోతాడు. చచ్చిపోయి లేచి నేను చచ్చిపోయి 3 సార్లు లేచిపోతే చనిపోయి బ్రతుకుతాడా? కదా? చనిపోయినటువంటి వ్యక్తి ఒకేసారి చనిపోతాడు. 3 సార్లు ఎక్కడ